వెల్కమ్ టు సిఆర్బి 9 న్యూస్. బయటపడిందో ఆ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి జనాలందరూ కూడా ఆందోళన చెందుతూ మరి ఎవరు ఈ మందు తాగుతున్నారో, ఎవరికి కల్తీ మద్యం వస్తుందో అని ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని గుప్పుమంటూ మరి జనాలు అందరం కూడా భయప్రాంతంలో ఉన్న తరుణంలో మన ఎన్టీఆర్ డిస్టిక్లో ఇబ్రహీంపట్నంలోని ఈ మద్యం అక్కడ దొరకడం జరిగింది. ఏదైతే ఈ కల్తీ మద్యం ఎన్టీఆర్ డిస్టిక్లో బయటపడిందో దాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు మన జోగి రమేష్ గారు. ఏదైతే ఈ జోగి రమేష్ గారు కూటమి ప్రభుత్వం డబ్బులు దండుకోవడం కోసం ఎవరైతే బడుగు బలహీన జీవులు ఉన్నారో వాళ్ళందరి రక్తాన్ని పిండే విధంగా కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ పేగుల్ని మరి హరించుకుపోయే విధంగా ఈ యొక్క విషాన్ని జనాల మీద చిమ్ముతూ ఉంటే బీసీ నాయకుడు మరి జోగి రమేష్ గారు ఒక అడుగు ముందుకేసి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వైఎస్ఆర్సీపీ నాయకుడు జోగి రమేష్ గారు. మరి కూటమి ప్రభుత్వం దీంట్లోని బయటపడటానికి అవకాశమే లేని తరుణంలో ఎవరో జనార్దన్ రావు గారు సౌత్ ఆఫ్రికాలో ఉండి మరి ఆయన గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిలో నిజాలు నేను రాంగలో తెలుపుతా అని. ఆయన వచ్చిన తర్వాత ఒక సోషల్ మీడియాలోనే ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసినటువంటి ఆ వీడియో మరి పోలీసుల సమక్షంలో జరిగిందా లేదా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారి సమక్షంలో జరిగిందో మరి అలాంటి వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వచ్చింది? జోగి రమేష్ గారితో మాకు సంబంధం ఉంది, అతనే ఇదంతా నడిపిస్తున్నాడు, అతను మేము పార్ట్నర్షిప్లుగా చేస్తున్నామని ఆ వీడియోలో జనార్దన్ రావు గారు చెప్పడం జరిగింది. మరి ఏదైతే ఈ పోలీసులు ఉన్నారో పోలీసు అండర్లో జరిగేటటువంటి ఈ యొక్క ఏదైతే ఇన్స్ట్రగేషన్ ఉందో అసలు ఆ వీడియో ఎలా బయటకు ప్రెస్కి వచ్చింది? జోగి రమేష్ గారే దీంట్లో పాత్రధారులుగా ఉన్నారని ఎలా వచ్చింది? దాంతోపాటు ఆ వీడియో ఒకటి వస్తే సరిపోయిందా అతను అరెస్ట్ చేయడానికి? మరి ఆయనకి ప్రూఫ్స్ కావాలి. ఆ ప్రూఫ్స్ ఎందుకు రిలీజ్ చేయలేదు? ఏదైనా డబ్బులు ఇచ్చినట్టు కానీ లేదా ఇంకా అతనితో సంభాషిస్తున్నట్టు కానీ అతనితో వ్యాపార లావాదేవీలు ఉన్నట్టుగా ఏదైనా ప్రూఫ్ ఒక్కటైనా ఉందా? మరి వీడియో అయితే మీరు చక్కగా ప్లాన్ చేశారు, మరి ప్రూఫ్స్ లేక మరి మా నాయకుడిని తీసుకెళ్ళి అతన్ని ఒప్పించడానికి గత కొన్ని రోజులుగా చిత్రహింసలు పెడతా ఉన్నారు. అతనే దొంగ అని చెప్పించి రకరకాల ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ఈ అన్నింటిలో కూడా జోగి రమేష్ గారు ఒకటే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారికి సవాల్ విసిరారు. నేను కనకదుర్గ గుడి దగ్గరకు వస్తా, దమ్ముంటే రండి, నేను ప్రమాణం చేస్తా, నేను దొంగని నిరూపణ చేయగలిగితే రండి నాతో పాటు అని చంద్రబాబు నాయుడు గారికి సవాల్ విసిరారు. అదేవిధంగా దుర్గగుడి దగ్గర అరిచేతిలోని అగ్నిని చూపిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చూసాం. ఆ రోజు మరి ఆయన ప్రమాణం చేశాడు, నాకు ఎలాంటి సంబంధం లేదని. మరి మీరు ఇంతవరకు కూడా ఏదైతే ఆయన గారికి జనార్దన్ రావు గారికి జోగి రమేష్ గారికి ఏదైనా ఒక్క సంబంధం ఉందని ప్రూఫ్స్ చూపించకుండా తెల్లవారుజామున మరి మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన గారు ఉదయాన్నే వాళ్ళ ఇంట్లో తాళాలు బలకొట్టుకొని మరి పోలీసులు అనుమతి లేకుండా వెళ్ళి మరి ఆ రోజు ఆయన గారిని అరెస్ట్ చేయడం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మీకు సూటిగా ఒకటే చెప్తున్నాం, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదైతే జనార్దన్ రావు గారు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో చూపించినటువంటి జోగి రమేష్ గారి సంబంధం ఉందని చెప్తా ఉన్నారు, అదేవిధంగా ఈ సాక్ష్యాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా మీరు రిలీజ్ చేయండి, జనాలందరికీ అర్థమయ్యే విధంగా చేయండి. అంతేగాని మరి మీరు పేద ప్రజల్లో మరి ఏదైతే ఈ కల్తీ మద్యం ఉందో వారందరి పేగులు కాలిపోయే విధంగా మీరు మద్యాన్ని ఇస్తూ చేసినటువంటి కుట్రకి జోగి రమేష్ గారు వాటిలన్నింటిలో కూడా రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని ఒక నిజాయితీ గల నాయకుడిని మరి ఈ రోజున మీరు అరెస్టు చేసి తీసుకెళ్తా ఉన్నారు. దీనికి మేమందరం వైఎస్ఆర్సీపీ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే జోగి రమేష్ గారు ఉన్నారో వారికి మద్దతుగా తిరువూరు నియోజకవర్గం నుంచే కాదు మా యొక్క ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క జోగి రమేష్ గారు ఏదైతే అక్రమ అరెస్ట్ ఉందో
తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా రేపు రాబోయే రోజుల్లో ఏదైనా ఉద్యమం చేయగలిగితే మేమందరం కూడా గట్టిగా జోగి రమేష్ గారికి మద్దతు తెలుపుతామని తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్.